వాక్యాలు చూసుకుని వాక్యానుసారంగా మనము ఆరాధన దేవునికి ఇష్టమైనటువంటి దినం ఆదివారం, ఆయన యొక్క పునరుద్ధాన దినం. ఈ దినం నాడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన ఉద్దేశ ప్రకారంగా ఆయన ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ దేవుని వాక్యాలే మనం చూసుకుని ఆ లేఖన ప్రకారంగా మనము ఆరాధన నిశ్చయంగా ఎవరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో ఆరాధిస్తారో దాన్ని చూద్దాం. 140వ కీర్తన 13వ వచనాన్ని అందరము కలిసి అందరూ తీయండి. 140 కీర్తన 13వ వచనం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. దేవా యేసయ్యా నీకు వందనాలు. గొప్ప దేవుడా, సర్వశక్తి పొందిన బ్రహ్మమైడ రక్షకుడ ప్రభా నీకు వందనాలు. దేవా నీ ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభా ఈ దినం నీ సన్నిధిలో ఉన్నాము నాయన. దేవా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన ఆయన, కనికరించిన ఆయన, కాపాడుతేవా తండ్రి నాయన నాయన మీ పరిశుద్ధాత్మ దేవా నాయన నాయన ఆరాధనకి ప్రభా మీరు సిద్ధపడుతూ ఉండగా నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడండి దేవా నాయన నాయన మాట్లాడండి దేవా. నీ మాటలు ప్రభా వినాలని ఆశపడుతున్నటువంటి మమ్మల్ని దేవా ఆశీర్వదించడం వచ్చే దేవుడు నాయన దేవా నాయన మమ్మల్ని ఆదరించి కాపాడి నడిపించి దేవా ఈ దినం నీ సన్నిధిలో ఉంచినందుకు నాయన నీకు వందనాలు. దేవా మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి దేవా నాయన. మాతో మాట్లాడండి. మేమంతా దేవా నీ వాక్యంలో స్థిరపడుతూ బలపడుతూ నీ వాక్యానుసారంగా దేవా వింటూ దాన్ని మనం అప్లై చేసుకుంటూ దేవా ఆ ప్రకారంగా మేము ఆరాధన చేయడంలో మాకు సహాయం ప్రభా. నన్ను భద్రపరచండి దేవా. ఏ మాటలు అవసరం దేవా, ఏ జ్ఞానము లేనటువంటి వాటి ప్రభా జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ఈ క్షణం ఏ మాటలు అవసరమో ఆ మాటలు దయచేయండి ప్రభా. నడిపించండి, ఆదరించండి, ఆదరించండి దేవా. మీ మధ్యలో మమ్మల్ని దీవించాలి. మగరత ప్రభావాలు మీకే చెందాలని అయితే ఈ సమయంలో మనము కొద్దిసేపు లేఖనం చూసుకొని ఆరాధన చేసుకుందాం. అయితే ఆరాధనలో మనం మొట్టమొదట మనం చూసుకున్నటువంటి వాక్యం ఏంటి అంటే 140వ కీర్తన 13వ వచనం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. అంటే మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మన జీవితంలో మనం నేర్చుకున్నటువంటి ఒక మంచి లక్షణం. అందుకే ఎవరైతే నీతిమంతులైతే ఉన్నారో వాళ్ళే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఆయన చేసినటువంటి మేలును బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఉపకారములను బట్టి, ఆయన చేస్తున్నటువంటి మనల్ని నడిపింపును బట్టి, ఆయనకు మన జీవితకాలం అంతా కూడా ఆయన పాద సన్నిధిలో కూర్చొని ఆయన పాద సన్నిధిలో మనము ఆయన ఆరాధించినా అది చాలా తక్కువ. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి మనకి అద్భుతాలు, మన జీవితంలో మేలులు చూసుకుంటే ఆయన ఎన్నో గొప్ప గొప్ప మేలులు చేస్తున్నటువంటి దేవుడు. అందుకే చెప్తున్నాడు, నిశ్చయముగా నీతిమంతులు ఎవరు పొరపాటు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులే నీ సన్నిధిని నివసించెదరు. ఇంకెవరు ఉండలేరండి, ఎవరు కూడా ఉండలేరు. అది చాలా కష్టం. ఇప్పుడు ఎందుకంటే ఒకసారి మనం ఆలోచించినప్పుడు చాలామంది మందిరంకి వస్తారు. మందిరంకి వచ్చి ఒక
2-3 నెలలు వస్తారు, లేదంటే 2-3 వారాలు వస్తారు. వాళ్ళు నిలవలేరు, వాళ్ళు ఉండలేరు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఈ నియమ నిబంధనలు అంటే దేవుణ్ణి ఆరాధించడము, దేవుని గురించి చెప్పినప్పుడు వాళ్ళు విని వాళ్ళు ఎంతో బాధపడిపోతారు. అంటే ఇంత కష్టమా, అసలు ఇంత దేవుడు ఇంత నీతిమంతుడా, ఇంత నీతిమంతుల్ని ఏర్పాటు చేసుకున్నాడా, అంత నీతిగా నేను ఎలా ఉండగలను అని భయపడిపోతూ ఉంటారు అనమాట. అంటే ఒక నీతిమంతులు మాత్రమే దేవుని సన్నిధిలో నిలవగలరు, ఇంకెవరూ నిలవలేరు. అలాగే యథార్థవంతులు మాత్రమే ఆయన సన్నిధిలో నివసించగలరు. అలాంటి గొప్ప దేవుని మనం ఈ దినము ఆరాధిస్తా. మన బైబిల్ని పైకెత్తి ఒకసారి బైబిల్ మనల్ని వాడుకున్నాం. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Okay, thank you. అయితే మనము ఒకసారి అసలు దేవుడు ఎలాంటి వాడు, మనం ఎలాంటి వాడు చూసుకొని దేవుడిని ఎందుకు ఆరాధించాలి అనేది మనం చూసుకుని మనము ఆరాధన చేద్దాం. ఎందుకంటే మనం ఆరాధన చేసేటప్పుడు మనం హృదయపూర్వకంగా మన వాక్యం విని అసలు దేవుడు ఎలాంటి వాడు మన హృదయంలో ఉండిపోవాలి. దేవుడు ఎలాంటి వాడు, కాబట్టి నేను నా బ్రతుకు చూస్తే ఇలాంటిది, నా జీవితం చూస్తే ఇలాంటిది, నేను అసలు ఆరాధనకి అసలు దేవుడి సన్నిధిలోకి రావడానికి అనర్హులం అనే విషయాన్ని మనం గ్రహించి అది మనం నీతివంతులం అయితే అవచ్చేమో దేవుని తెలుసుకున్న తర్వాత, కానీ మనం అపవాది బిడ్డలం. ఈ లోకాన్ని పరిపాలించినటువంటి ఒకప్పుడు మన జీవితాల్లో అలాంటివి ఈ దినం దేవుడిని తెలుసుకుని ఆయన వాక్యం విని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మన ప్రతి పాపాన్ని మనం ఒప్పుకున్నాడు. కాబట్టి దేవుడు మన మిమ్మల్ని నీతివంతులుగా ఆయన సన్నిధిలో నిలవగలుగుతున్నాం. అయితే మనం కొన్ని వాక్యాలు చూసుకుంటాం. అలాగే ఎఫ్సీకి రాసినటువంటి చూసుకుందాం. ఎఫ్సీకి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4-6 కలిసి ఉన్నాయి. ఒకసారి మనది ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తమకు కుమారుడుగా స్వీకరించటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. ఎంత చక్కనైనటువంటి వాక్యం. అంటే ఇక్కడ ఏమిటి అంటే జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. అంటే ఈ భూమి పునాదులు వేయబడకముందే, ఈ భూమి ఇంకా తయారవ్వకముందే, ఆకాశం తయారవ్వకముందే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇవేలేదో మనం వాక్యం మీద వచ్చేయడం కాదు, కానీ దేవుడు అసలు అది బిఫోర్ ప్లాన్, అది ముందే దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్లాన్. నీవు నేను ఆయన సన్నిధిలో ఉండాలని, ఆయన బిడ్డలుగా ఉండాలని, అసలు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఆల్రెడీ ఒక ప్లాన్ వేసి ఉన్నాడు. అందుకే ఏంటంటాడంటే భూమి పునాదులు వేయబడక, జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని చూస్తున్నాడు. ఎందుకు అంటే ఏంటి దానికి ముందు చూడండి, నిర్దోషులమైన, మనం ఎలాంటి వాళ్ళం అంటే నిర్దోషులై ఉండవలెనని
మనము దోషులము, మనము నిర్దోషులుగా ఉండవలనని, నిర్దోషులుగా ఉండవలనని, తన ఎదుట పరిశుద్ధులుగా ఉండవలనని. ఎందుకు అంటే ఆయన నిర్దోషి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నిన్ను నన్ను కూడా ఆ పరిశుద్ధంగా ఉండవాలని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. మనం పరిశుద్ధులు నిర్దోషులమై ఉండవాలని. ఎందుకు అలాగే ఏర్పాటు చేసుకున్నాడు అంటే క్లియర్గా ఈ 6వ వచనంలో లాస్ట్ చెప్తున్నాడు, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ ప్రేమ చేతనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకోటి కాదు, ఇంకో కారణం కాదు. ప్రేమ చేతే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు మనం ఎలాంటి వాళ్ళమంటే, ఒకప్పుడు మన జీవితాలు ఎలా ఉండేవంటే, మనము పరిశుద్ధులం కాదు, అపరిశుద్ధులం, నిర్దోషులం కాదు, దోషులం. అలాంటి జీవితాలు దోషి మనం పాపం చేస్తూ వచ్చాం, ఈ లోక రీతిగా తిరుగుతూ వచ్చాం. అలాంటి జీవితాలు మనకి. అసలు ఈ ప్రేమ ఆయనకి ఎలాంటి ప్రేమ ఉంది దేవుడికి అంటే, యోహాను సువార్తలో రాస్తూ వచ్చాడు. సరే చూద్దాం. యోహాను సువార్త 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూసారా, ఆయన ఒకరినంతటిని ఎంతో ప్రేమించాడు. ఇంత అంత కాదు, ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఇంకా 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 ఈ లోకరీతిగా నడిచి ఇంకా ఈ లోకరీతిగా ఇంకా ఎన్ని పాపాలు చేసినా ఆయన మనల్ని ప్రేమించగలుగుతున్నాడు అంటే, ఆయన మనము అపరిశుద్ధులమైనప్పటికీ, మనం దోషులమైనప్పటికీ ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉండమని, నిర్దోషులుగా ఉండమని మనల్ని ఈ దినము ఆయన సన్నిధిలో ఉంచడానికి కారణం ఏంటంటే, ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కానీ ఇంత అంత కాదు, ఇంత ప్రేమించాడు. ఎందుకు అంత అంటే ఎంత అంటే ఇర్మియాలో చెప్తూ వచ్చాడు. ఇర్మియా 31:3 వచనం, చాలా కాలం కిందట ప్రత్యక్షమై ఇట్లా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక శాశ్వతమైన ప్రేమ అది కావాలి. ఆ శాశ్వతం మనం ప్రేమిస్తాం. మన ప్రేమ ఎలాంటిది? శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. శాశ్వతమైంది అంటే అర్థం ఏంటంటే, భూమి ఆకాశం గతించడు కానీ ఆయన మాటలు ఇప్పటికీ గతించవు. అది శాశ్వతం. భూమి శాశ్వతం కాదు, ఆకాశం శాశ్వతం కాదు. ఆయన అదే చెప్తున్నాడు అనమాట. ఆయన ఏంటంటున్నాడంటే, ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను నేను విడువను, ఎడవైనా పాపం చేస్తూ వచ్చావు, ఈ లోకరీతిగా తిరుగుతూ ఉన్నావు, ఈ లోకంలో కలిసిపోతూ ఉన్నావు. అప్పుడప్పుడు నన్ను మర్చిపోతున్నావు అంటున్నాడు దేవుడు. నన్ను మర్చిపోతున్నావు, నేను చేసిన మేళ్ళని మర్చిపోతున్నావు. ఈ లోకం ఈ లోకరీతిగా నడుచుకుంటున్నాను. నేను ఎందుకు ప్రేమిస్తున్నానంటే, నేను ఎందుకు విడిపోయానంటే, నీకు నేను శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరి మీద ప్రేమ ఉన్నది వాళ్ళని విడిచిపెట్టారు. అదే అంటున్నాడు, నీకు నేను శాశ్వతమైన ఆ ప్రేమతో ప్రేమిస్తాను. నువ్వు ఎన్ని చేసినా నేను విడువను, ఎడబాయను. కాబట్టి ఆయన విడువుగా ఎడబాయిగా ఉండాలి. కాబట్టి మనం నీతిమంతులుగా ఉండాలి, మనము నిర్దోషులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధులుగా ఉంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే చెప్తున్నాడు ఎందుకు శాశ్వతమైనది అంటే, ఒకసారి హెబ్రీ 1:10 చూసినప్పుడు, మరియు ప్రభువా ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, నశించును గాని నీవు నిలిచియుందువు. భూమి ఆకాశము అసలు అది ఎవరు నశింపు చేయగలరు? భూమి మామూలుదే, అంత పెద్ద భూమి, ఆకాశాన్ని ఇవి నశించిపోతాయి అంటున్నాడు. కానీ దేవుని మాటలు మాత్రం నశించవే.
అలాంటి గొప్ప దేవుడిని, అది ఏదో వాక్యం ఉండరు, వాక్యమే దేవుడే ఉండరు, ఆ వాక్యమే దేవుడే ఉండరు. అలాంటి గొప్ప దేవుడిని మనము నశించినటువంటి దేవుడిని సర్వ సృష్టి అంతా నశించిపోతుంటున్నాడు. ఏంటి 10th క్లాస్లో రీసెంట్ ఒక పాయం ఇచ్చాడు. ఆ పాయంలో ఏం చెప్తున్నాడంటే ఫైర్ అండ్ ఐస్. ఆ పాయంలో ఏం చెప్తున్నాడంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, దాని చుట్టూ భూమి చుట్టూ కూడా ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. ఒక భూమే కాదు, ఇలాంటి గ్రహాలు చాలా తిరుగుతున్నాయి. మనం 9 లెక్కేసాం. ఆ 9 గ్రహాలు కొంచెం స్పీడ్లో తిరిగితే భూమి అంతా కాలిపోతుంది, ఫైర్ అయిపోతుంది. ఏదో ఒక రోజు సమ్ పర్సన్స్ సేస్, కొంతమంది చెప్తున్నారు ఏంటి అంటే, కొంతమంది శాస్త్రులు చెప్తున్నారు అంటే ఏంటంటే భూమి ఏదో ఒక రోజు కాలిపోతుంది. సమ్ పర్సన్స్ ఆర్ సేస్ భూమి ఏదో ఒక రోజు ఐస్తో నిండిపోతుంది అని చెప్తున్నారు. ఒక్క నిమిషం లేట్ అయితే మొత్తం భూమి అంతా ఐస్ అయిపోతాక ఆ ఐస్లో ఎవరు బ్రతక మొత్తం చనిపోతారు. అది ఒక్క నిమిషం స్పీడ్ అయితే భూమి అంతా మొత్తం హీట్కి చాలా, ఇప్పటికే సమ్మర్లో మనం ఉండలేకపోతున్నాం, ఆ హీట్కి బర్న్ అయిపోతాడు ఈ ల్యాండ్. భూమి అదే భూమి నశించుకోవచ్చు, ఆకాశం నశించుకోవచ్చు, మాత్రం నశించడే. అలాంటి దేవుడిని మనం ఈ దినము ఆరాధించగలుగుతున్నాం. నిజమైనటువంటి దేవుడిని, నిజమైనటువంటి సృష్టికర్త. ఒకసారి అన్నిల వైపు చూసినప్పుడు వాళ్ళు ఎక్కడ వీటి కోసం చూడండి, వీటి కోసం చూడండి. దేవుడు ఏదో దేవుడు, వాళ్ళ నిర్ణయాలు డిఫరెంట్. అసలు దేవుడికి ఉన్న లక్షణాలు ఏంటని ఎవ్వరూ ఆలోచించారు, ఎక్కడ లేదు. పాపాలు చేస్తున్నటువంటి దేవుళ్ళే వాళ్ళు మొక్కుతారు. ఒక దేవుడికి 3-4 భార్యనట, 16,000 మంది భార్యనట. ఆ దేవుడిని దేవుడు అంటే మనం విమర్శించుకోవాలి. కానీ ఏంటి అక్కడ క్వాలిటీస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు పరిశుద్ధుని కాబట్టి నిన్ను నన్ను పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. ఆయన నిర్దోషి కాబట్టి నిన్ను నన్ను నిర్దోషిగా అవసరం. నువ్వు ఆయన్ని వెంబడించాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు జీవించాలి. మనం చేసినటువంటి మేలుకి మనం స్మరించుకోవాలంటే ఆయన చేసినటువంటి ఆ మేలుని బట్టి మనం ఆరాధించాలి, హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఎందుకంటే ఆయన నిర్దోషి, ఆయన నిజమైనటువంటి దేవుడు. ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించాడు, కానీ అవి ఏదో ఒక రోజు నశించిపోతాయని చెప్తున్నాడు. కానీ ఆయన ఇచ్చినటువంటి మాటలు ఉన్నాయి, ఇవి ఎప్పటికీ నశించిపోవాలి. ఎలాంటి పరిస్థితి, ఎంత పెద్ద భూమి, ఈ భూమి లెక్క వేసినప్పుడు అది శాస్త్రజ్ఞులు అసలు యాక్చువల్గా స్టార్టింగ్లో సైంటిస్టులు పల్లపరుపు ఉందని చెప్పారు. దాని తర్వాత అలా తెలుసుకుంటూ గుండ్రంగా ఉంది అని తెలుసుకున్నారు. ఇంత పెద్ద భూమి కూడా ఏదో ఒక రోజు మళ్ళీ నీటిలో మునిగిపోతుంది. ఇప్పటికే పాకిస్తాన్లో ఏం చెప్తున్నారంటే, పాకిస్తాన్ వాళ్ళు జడిసిపోతున్నారు. మరి కొద్ది రోజులకి పాకిస్తాన్ అంతా మునిగిపోద్దేమో. ఎందుకంటే మనకున్నటువంటి ఖండాల్లో మన ఆసియా ఖండం కానీ మంచుతో నిండిపోయినటువంటి ఖండం ఉంటుంది. ఏంటి ఆ ఖండం పూర్తి మంచుతో నిండిపోయి ఆ మంచు కరిగి సముద్రంలోకి వచ్చేస్తుంది. సముద్రం రోజు రోజుకి సముద్రం వాటర్ పెరిగిపోతాం. మరి కొద్ది రోజులకి పాకిస్తాన్ అంతా తెలిసిపోతారు. దాని ఎఫెక్ట్కి కొన్ని దేశాలు మునిగిపోయే ప్రమాదం. అదే చెప్తున్నాడు. అంటే భూమి గతించుకోవచ్చు, భూమి నశించుకోవచ్చు, కానీ ఆకాశం నశించుకోవచ్చు. కానీ ఆయన మాటలు మాత్రం, ఆయన ఉన్నటువంటి వాక్యాలు మాత్రం అవి ఎప్పటికీ నశించిపోవు. అలాంటి దేవుడిని మనం ఈ దినము ఆరాధించగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన ఎంత శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తాను కాబట్టి నేను విడుదలేకపోతున్నాను అని చెప్తున్నటువంటి ఎఫ్సీలో ఈ ప్రేమ కోసం చెప్పండి. ఎఫ్సీ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. 2వ అధ్యాయం 5వ అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చినవారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తన మహా ప్రేమ చేత
బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. చూసారా, మహాప్రేమ. ఆ ప్రేమతోనే మనకి ఈవేళ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఏంటి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నాం. మనం ఎలాంటి వారమంటే పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల ఆయన చూపుతున్నటువంటి తన మహాప్రేమను బట్టి అది నిజమైనటువంటి ప్రేమ. మనము అపరాధములతో పాపములతో మనం నిజంగా బాగున్నప్పుడు మన గోల్డెన్ మంది చుట్టాలు బంధువులు వస్తారు. అది కాదు, మనం నిజంగా బాధపడుతున్నప్పుడు, మనం నిజంగా పేదరికంలో ఉన్నప్పుడు, మనం నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు, మనం నిజంగా ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే మనల్ని వచ్చి ఆదుకుంటారో, ఎవరైతే మనతో పాటుగా ఉంటారో వాళ్ళు నిజమైనటువంటి బంధువులు. దేవుడు చూసారా, ఆయన కరుణా సంపన్నుడై ఉండి, ఆయన ఎంత దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధములతో సచ్చిన వారమై ఉండగా, అంటే మన పాపంతో అపరాధములతో ఏంటి మన బ్రతుకులు బాగా లేవు, మనము అలాంటి పనులు చేసి నీచంగా ఉన్నటువంటి రోజుల్లో ఆయన ఏంటి అలాంటి ఉన్నప్పుడు కూడా సచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము ఆయన మన ఏళ్ళ మామూలు ప్రేమ, మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా మహాప్రేమ చేత ఆయన క్రీస్తు కూడా ఆ కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆ రక్షణకర్త అయినటువంటి ఆ రక్షణకర్తను, ఆ నిజమైనటువంటి దేవుడిని మనకు ఏంటి మనము అలాగే ఉంటే మన పరిస్థితులు ఏమై ఉండేవి? అలాగే మన బ్రతుకులు మనము అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు మనం ఏమై ఉంటాము, దాని ప్రత్యేకం ఏమై ఉండేది అంటే మనము పరలోకానికి వారసులం కావాలి, మనం నరకానికి వారసులమై ఉండేవాళ్ళం. నరకానికి వారసులై ఉండేవాళ్ళం ఎందుకంటే నరకంలో ఏంటి పురుగు చావదు, ఏంటి అగ్ని, మన జీవితం అంతా అగ్నిలో పడి అలాగా కేకలు వేసుకుంటూ మన లైఫ్ అంతా అలాగే ఉండేది. కానీ ఈ దినము ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ, ఈ లోకాన్ని ఆయన చూపిస్తున్నటువంటి మహాప్రేమ చేత ఆయన మనం అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు కూడా ఆయన మహాప్రేమ చేతనే మనల్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇంత గొప్ప ప్రేమ ఇస్తారండి మనకి ఈ లోకంలో ఎవరు ప్రభు వారే మనకి ఈ లోకంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇది ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ గొప్ప దేవుడిని ఆరాధన వారు స్తుతులకు పాత్రుడు. ఎందుకంటే భూమి పునాదులు వేయబడక మునిపే మనం నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేసుకున్నారు ఒక ఉద్దేశంలో. కానీ ఈ లోకంలో నన్ను మనలాంటి వాళ్ళని తప్ప మిగతా వాళ్ళందరూ దేవుడిని ఎరగక ఈ లోకంలో ఆస్తులు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, కానీ దేవుడిని ఎరగనటువంటి వాళ్ళకి అవన్నీ వేస్ట్. అవన్నీ భూమి ఆకాశమే నశించిపోయినప్పుడు ఈ ఉన్నటువంటి బంగారము, డబ్బు అవి ఏర్పాటు ఏవి అలాంటి దేవుడిని మనం ఆరాధించాలి, భద్రమైన ఉన్నాం ఏంటి అదనమాట. అయితే మనం ఎప్పుడు కూడా ప్రభువుని ఆనందించాలి, ప్రభు వైపు చూడాలి. ప్రభువుని అంటే ఆయన ఇచ్చినటువంటి మాటల్ని మనం అర్థం చేసుకొని మన హృదయంలో ఆయన మాటలు ఉన్నప్పుడు మనము ఆయన మాటల్ని మనం విడిచిపెట్టగా మన హృదయంలో ఉన్నటువంటి ఆ మాటలు మనం అవి ఎలా ఉంటారంటే మనకు భూషణం. అంటే మనం చూసినప్పుడు ఎవరైనా వీళ్ళ బ్రతుకులు ఈ దినం ఇలా ఉండడానికి కారణం ఏంటంటే ఎస్సీగా అయితే మనము ఎలాంటి వాళ్ళమంటే మనం ఇంకా ఎలాంటి వాళ్ళమంటే అంతా కలిసి పాలసీ రాశారు. పాలసీ ఆయన మనను అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి విడుదల చేసి తాను శ్రమించిన ఏం ఇక్కడ కూడా ప్రేమతోనే ఆయన చేసినటువంటి ప్రతి పని ఆయన మనను అంధాకరమైన అంధాకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి విడుదల చేసి మన జీవితాలు చీకట్లో ఉన్నటువంటి జీవితాలు మనము వెలుగులోకి వచ్చాము. కాబట్టి మనము ఆయన రాజ్యానికి వారసుగా చేసినటువంటి విధానాన్ని బట్టి ఆయన మనము అక్కడే ఉంటే ఆ అంధకారంలోనే ఉంటే ఆ
చీకట్లో ఉంటే మనం ఆయన రాజ్యానికి వారసులం కాదు, ఆయన బిడ్డలు అసలే కాదు. ఆయన ఈ దినము మనం ఏ పాపంలో తెచ్చుకుంటూ మన లైఫ్ ఏమయ్యావో మనకే తెలియదు. మన జీవితంలో ఆ విధంగా పోయావు, అలాగా నాశనం అయిపోయావు. మనం ఈ దినము మన పరిస్థితులు అలా ఉండేవి. మరి ఎప్పుడైతే మనం అంధకారంలో ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టలేదు, ఆయన ప్రేమతో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదనమాట. దాన్ని బట్టి మనము ఆయన్ని ఆరాధించాలి. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక దాని పక్కనే ఉంటుంది. 4వ అధ్యాయం 14వ వచనము. ఆయన ఇంకేం మనకు చేస్తాడు అనేది, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల ఆ ప్రకారము యేసునందు నిద్రించిన వారికి ఆయనతో పాటు కూడా ఆయన అంత ఫెయిత్ అండి, విశ్వాసం అండి, విశ్వాసంతోనే అద్భుతాలు జరిగాయి. ఈ దినము కేవలం ఫెయిత్, ఓన్లీ విశ్వాసమే. విశ్వాసంతోనే అబ్రహాము ఆ రాజ్యాన్ని, అంటే దేవుని నమ్ముకున్నాడు, దేవుని తెలుసుకున్నాడు. ఈ దినము ఆయన అబ్రహాము మనకి ఆది పురుషుడిగా ఉన్నాడు. అంటే అబ్రహాము విశ్వాసం వల్లనే ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఉన్నటువంటి ఆస్తి అంతస్తులు అంతా విడిచిపెట్టేసి ఆయన చెప్పినట్టుగా నడుచుకున్నాడు. కాబట్టి ఆయన ఉన్నటువంటి విశ్వాసమే రైతు చాలా గొప్పది. విశ్వాసం బట్టి అద్భుతాలు, చాలా అద్భుతాలు జరిగాయి. వాళ్ళకు ఉన్నటువంటి దావీదు విశ్వాసం బట్టి దేవుడు తెలుసుకున్నాడు, దేవుడిని గమనించాడు, రాజు అయ్యాడు. విశ్వాసం అదే అనమాట. అంటే ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసమే, మనకు ఉన్నటువంటి విశ్వాసమే. అందుకే యేసు నిద్రించిన వారికి ఆయనతో కూడా వెంటబెట్టుకుని వస్తాడని. అంటే మనం ముందు ఏం నమ్మాలంటే, యేసు ప్రభు ఈ లోకానికి ఒక మానవుడు వచ్చి నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి, నా కొరకు సిలువ వేయబడి, నా కొరకు రక్తం కార్చి 3వ దినం ఆయన లేచాడు. ఆ 3వ దినం ఆయన నాకు లేచాడు అని విశ్వాసం కలిగినప్పుడు, ఆ విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యం. దేవుడు ఉన్నాడని, దేవుడు నిజమైన దేవుడు నా కొరకు వచ్చాడని, నిజమైన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడని, మన కొరకు రక్తం కార్చాడని, పరలోకంలో తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నటువంటి తన బిడ్డ ఈ లోకానికి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టాడని నేను నమ్మిన ఆ నమ్మినటువంటి నిజమైనటువంటి యేసు ప్రభు మనం మరణించిన తర్వాత కూడా ఆయనతో పాటు మన పరలోకానికి వారసుగా తీసుకుందని కూడా నమ్మాలి. విశ్వాసం, ఆ విశ్వాసంతో మనం నమ్మగలగాలి. ఆ విశ్వాసం నీలో నాలో ఉండాలి. అప్పుడు హృదయపూర్వకంగా మనము ఆరాధన అనేది చేయగలం అనమాట. అదనమాట. ఆయన అంత గొప్ప దేవుడు. మన జీవితాలు చూసినప్పుడు పూర్వం చీకట్లో ఉన్నటువంటి మనకి ఆయన మనల్ని వెలుగులోకి దినం తెచ్చాడు. వెలుగులో ఉండగలుగుతున్నాం. ఈ దినం వెలుగు అంటే చీకటి అంటే అంధకారం, వెలుగు అంటే ఆయన రాజ్యానికి ఈరోజు మనం వారసులు పడి మనం చెప్పుకోగలుగుతున్నాం. మనకి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మనం ఆయనతో పాటు మనం సదాకాలం ఉంటాము. ఈ దినము ఇక్కడ ఉండొచ్చు, తదనంతరం ఆయనతో పాటు కూడా ఉంటామనే విశ్వాసం నీలో నాకు ఆయన కృప వలన మనము వేళ నీతిమంతులుగా తీర్చబడాలి. నీతులు చూడండి, నీతులు రాసిన 3:6. మనము ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును నిరీక్షణ బట్టి దానికి వారసులమై పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. మనము ఆయన కృప వలనే నీతిమంతులుగా తీర్చబడ్డాము. మనం నీతిమంతులమని చెప్పుకోగలుగుతున్నాం. ఆయన మనకు నీతిమంతులమని వేరు చెప్పుకోగలుగుతున్నాం. దానికి కారణం ఏంటంటే ఆయన నిత్య జీవం మనకి మనం తదనంతరం మనం మరణించిన తర్వాత ఆయనతో పాటు మనల్ని తీసుకొని ఆయన పరలోకానికి వెళ్ళి ఆయనతో పాటు సదాకాలం ఉంటామని, మనకి నిత్య జీవం ఉంటుందని మనకి నిరీక్షణ బట్టి, దానికి ఆ విశ్వాసం బట్టి నాకు చూపించాను.
దాన్ని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. నిత్య జీవానికి వారసు ఆయనతో పాటు సదాకాలం ఉన్నాం. దాన్ని బట్టి మనము ఆరాధించాలి. లేటి మనకి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి ఆయన హృదయపూర్వకంగా మనము, ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, లేనటువంటి వాడు. ఈ వాక్యం కూర్చొని 2 తిమోతి దాని ముందు ఉంటుంది. 2 తిమోతి 2:11 మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండదు. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చేయలేదు. చూసారా, ఆయన మనం ఎలాంటి వారు అంటే నమ్మదగని వారము, ఆయన నమ్మదగిన వాడు. అయినా సరే మనల్ని విడిచిపెట్టలేదు. ఎందుకు అంటే ఆయన ప్రేమ చేత, శాశ్వతమైన ప్రేమ, మహాప్రేమ. ఏంటి, ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను నన్ను విడువక ఎడబాయిగా మనల్ని ఈ దినం ఆయన సన్నిధిలో వచ్చి ఆయన మోకరించడానికి ఆయన అంటాడు, నీ పాపాలని నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. ఆయన దగ్గర మన పాపను మనం చదువుకుంటే ఎట్లా, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన ప్రతి పాపాన్ని కడిగి మన పవిత్రులుగా చేసి పరలోకానికి వారసులుగా చేసినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఈ దినము మీ పాపాన్ని నేను ఎప్పుడు మరి జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన మనం ఆయన చేసినటువంటి పేరుడు ఎన్ని వేలండి, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయి. మన జీవితంలో మనం పుట్టిన నుండి ఇప్పుడు వరకు చూసుకున్నప్పుడు ఆయన చేసినటువంటి అద్భుతాలు ఎన్ని గొప్ప మన జీవితంలో ఉన్నాయి. వాటన్నింటినీ ఆ మేలుని బట్టి, వాడు చేసినటువంటి ఆ కృపను బట్టి, ఏంటి ఆ గొప్ప మేలుని బట్టి మనం ఆయన హృదయపూర్వకంగా మనము ఆరాధించాలి. హృదయపూర్వకంగా మనము ఆరాధించాలన్నమాట. అందుకే అనమాట, ఎందుకంటే ఆయన భూమి ఆకాశం అన్నీ పుట్టించాడు. ఆ పుట్టయితే చెప్పలేనంటున్నాడు. ఆయన మాటలు అంటే ఆయన మాట్లాడితే ఆయనే దేవుడు ఆది వాక్యం వాక్యం ఎప్పుడు కూడా వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ఎప్పుడు కూడా గతించదు, నశించదు. ఆయన భూమి ఆకాశం సర్వ సృష్టి అంతా కూడా అది నశించుకోవచ్చు. ఏదో మనం ఇప్పుడు అనుకున్నామా 2019లో కరోనా వస్తుంది, కరోనాలో ప్రపంచ దేశాలే తలడిల్లిపోతాయి అని ఎప్పుడైనా అనుకున్నామా? జరిగింది. ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు నేనైతే అనుకున్నాను, ఎవరు మిగలరేమో. అంత భయంకరం అంటే మన కళ్ళెదురుగా పేపర్ చూస్తుంటే పేపర్లో తక్కువ ప్రకటిస్తున్నారు, న్యూస్లో తక్కువ ప్రకటిస్తున్నారు, జరుగుతున్నాయి ఎక్కువ. అలా చనిపోతూ ఉన్నారు, భయపడి చనిపోతూ ఉన్నారు. బాగైపోయాడు అన్నప్పుడు తెచ్చినప్పుడు ఇప్పుడు చనిపోతున్నాడు. ఎలాంటి విషయాలు విన్నాను చెప్పండి. ఒక బెడ్ మీద శవం ఉంది, రెండో పక్క పేషెంట్కి వేసుకున్నారు. ఎవరంటే ఉండగారు, అక్కడ శవం ఉంది, ఆ పక్కన ఆ శవం పక్కన పడుకుని బ్రతుకుతారండి. ఎవరైనా బ్రతుకుతారు అసలు? ఎవరైనా ఆ భయంతోనే చనిపోతారు. అలాంటి సిచ్యువేషన్, అలాంటి బయటకు వెళ్ళడానికి భయం, రావడానికి భయం, ఒకరిని ముట్టుకోవడానికి భయం. భయంకరమైనటువంటి రోజులండి. డబ్బులు ఉన్నాయి, ఏం చేయగలరు? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇన్ని కోట్లు ఉన్నాయి, నీకు తెచ్చిస్తాను బాబు, నా ట్రీట్మెంట్ చేయండి. ఎవరు చేయడానికి ముందు రావట్లేదు. నీవు అసలు హాస్పిటల్కే రాకుంటున్నారు. బయటకు వెళ్ళి నువ్వు టెస్ట్ చేసుకుంటురా. నీకు నాతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, నేను నువ్వెన్ని చేసినా నేను సహిస్తున్నాను, నువ్వెన్ని చేసినా నేను భరిస్తున్నాను. దానికి కారణం ఏంటో తెలుసా? ఆ ప్రేమ నీకు నేను కలిగి ఉండాలి. దాన్ని బట్టి నీ ప్రేమ వేడు, దాన్ని బట్టి నీకు వందనాలు. నేను చేస్తున్న ప్రతి పాపాన్ని నన్ను కడిగి నన్ను పవిత్రుడిగా చేసి ఈ దినం నీ సన్నిధిలో ఉంచి నువ్వు అంటున్నటువంటి విధానాన్ని బట్టి ప్రభావం వందనాలు. నీ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నట్టు దాన్ని బట్టి నీకు వందనాలు. నాకు మనం ఆయన్ని ఎందుకంటే ప్రతి ఒక్కటి చేసింది ఆయనే, ఇంక ఎవ్వరూ చేయలేదు. ఎందుకంటే ఏప్రిల్ 3 ఒకసారి చూసుకున్నాం. ఏప్రిల్కి రాసిన ప్రతి ఇల్లు ఎవడైనాను ఒకరి చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు. ఇంకా ఎవరైనా ఏదైనా మనం ఏదో ఒకటి చేస్తాం, కానీ సమస్తము ఈ లోకమంతా కూడా మనం పుట్టించి మనల్ని పెంచి మనల్ని పెరిగి పెద్ద చేసి మనల్ని మరణించిన తర్వాత కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళి ఈ లోకంలో నీవు నన్ను ఏ పని చేయాలని ఆ పని చేయడానికి కారణబుద్ధుడు ఎవరంటే ఒక యేసయ్యే. ఆయనే
సర్వం చేసినటువంటి వారికి ఎవరూ లేరు. అలాంటి దేవుడిని హృదయపూర్వకంగా మనం ఆరాధిద్దాం. ఎందుకంటే ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమతో ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఈ దినం నీవు నేను శాశ్వతమైన ప్రేమతో చూసిన ఏళ్ళ, శాశ్వతమైన ప్రేమ కలిగిన ఏళ్ళ మనం కూడా ఆయనలాగే పరిశుద్ధులుగా ఉంటూ, నిర్దోషులుగా ఉంటూ ఆయనలాగా మనం ఆయనలాగా మనం ఉండగలం. ఆయన అదే కోరుకుంటున్నాడు. నువ్వు నాలాగే ఉండు ఆయన కోరుకుంటాడు. కాబట్టి అందుకే మనము ఆయన్ని విడిచిపెట్టక మన కీర్తనలు ఒకసారి ఆయన చేసినటువంటి మేలులను బట్టి మనము ఆయన్ని హృదయపూర్వకంగా మనము కీర్తనలు 103వ కీర్తన ఒకసారి 103 కీర్తన 2 నుండి 5 నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నివసించుచున్నాడు, కరుణా కటాక్షములో నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. అక్షరాజు ఎవరములని ఎవరు కొత్తగా మేలుతో నీ హృదయం తృప్తిపరుచుచున్నాడు. నీతి క్రియలు జరిగించు బాధింపబడి వారందరికీ న్యాయం తీర్చున్నాడు. ఎలాంటి వారంటే ఆయన చేసినటువంటి మేలుని బట్టి ఏంటి ఆయన చేసినటువంటి ఉపకారములను బట్టి దేన్ని మర్చిపోకుండా మనం హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధిద్దాం, ఆయన్ని స్తుతిద్దాం, ఆయన్ని కనపరుద్దాం. ఎందుకంటే మన దోషములన్నింటినీ క్షమించుకోడు. ఆయనే ప్రతి దోషము క్షమించుకోడు. ఏంటి సమాధిలో నుండి మన ప్రాణాన్ని విమోచించినటువంటి వాడు, కరుణా కటాక్షంలో మన కిరీటం వచ్చినటువంటి వాడు. అలాంటి గొప్ప దేవుడు మనము ఆరాధిద్దాం, పూర్వకంగా ఆరాధిద్దాం. ద్వితీయోపదేశకాండం 6:5 చదువుకొని మనం ఆరాధించుకుంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 5-6 నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో ఆయన హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఆయన చేసినటువంటి మేలును బట్టి, ఆయన ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి, ఆయన పరిశుద్ధులు కాబట్టి మనకు పరిశుద్ధులుగా ఉంటామంటున్నాడు. ఆయన నిర్దోషి కాబట్టి మనకు నిర్దోషి. ఎందుకు ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే ఎంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన మహాప్రేమతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన నిన్ను నన్ను దినము విలువగా ఎడబాయగా ఈ లోకమంతా రక్షించుకుంటుందేమో కానీ ఆయన మాట రక్షించకపోతుంది. ఆ గొప్పది ఆరాధించగలుగుతున్నాం. ఏంటి అందుకే ఆయన విశ్వాసంతో ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకం కూర్చోడని, మరోసారి సిలువేయబడ్డాడని, నీ కొరకు నా కొరకు లేచి 3వ రోజు మనతో పాటు ఉన్నటువంటి దేవుడుగా మన తదనంతరం ఆయన మళ్ళీ వచ్చి నువ్వు నన్ను మన లోకానికి వాసగా తీసుకుని వెళ్తారని విశ్వాసంతో ఉండేలా మనము ఆయన మనం ఆయన్ని ఆరాధిద్దాం. ఎందుకంటే ప్రతి సమస్తమును చేయబడు ఆయనే. ఈ భూమి ఆకాశాలు గతిస్తాయి కానీ ఆయన మాటలు గతించవు. ఆయన కృప వల్లే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనము ఆయన కృప వల్లే మనం నిరీక్షణ కలిగి నిత్య జీవనానికి వారసులుగా ఉన్నాం.